నమస్కారం అండి, మీ పేరు? తాతబ్బాయి అండి. తాతబ్బాయి గారు, పిఠాపురంలో మీరు అత్యంత మెజారిటీతో గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందండి. ఎలా జరిగింది అసలు? బాగా జరిగిందండి. అంతా బాగా జరిగింది. అందరిని వచ్చిన లేబర్ వచ్చిన జనాలు కూడా బాగా చూశారు. అక్కడ గొప్ప విషయం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ, పుచ్చకాయలు, భోజనాలు ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేశారు కదా, మీకు ఉచితం చేశారు, బాగా చూశారు. అన్ని ఉచితం చేశారు, కానీ అందరికి బాగా అందేలా చేశారు. అది ప్రజెంట్ ఇక్కడ పిఠాపురంలో పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. ప్రస్తుతం బాగున్నాయి. రోడ్లు కూడా వేస్తున్నారండి. సామర్లకోట పిఠాపురం రోడ్డు హైవే రోడ్లు తయారు చేసినట్టు చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కాకినాడ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మొదలు పెట్టారని చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. బాగున్నది. మీకు ఇచ్చిన హామీలన్నీ చేస్తున్నారండి? మాకు ఇచ్చిన హామీలన్నీ చేస్తున్నారంటే ఒకటి ఫ్రీ గ్యాస్ అన్నారు, ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఇది ఇస్తున్నారు ఫ్రీ బస్ వాళ్ళ లేడీస్కి. ఇప్పుడు మార్చి నెలలోనే ఇప్పుడు పెడతా అన్నారు. వాళ్ళు కూడా మరి చేతి మాట్లాడాలి కదా, డబ్బులు కట్టవలసి టైం పెన్షన్లు అన్నీ వస్తున్నాయి. అంతకుముందు అధికారంతో పోల్చుకుంటే బాగానే ఉందంటారా? బాగుంది, చాలా బాగుంది. స్వేచ్ఛగా తిరుగుతున్నారు కూడా అండి, భయం లేకుండా. ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా గ్రామంలో? మామూలుగా ఏమి లేవు, ప్రస్తుతానికి ఏమి లేవు. ఉంటే అదే చెప్తారు. బాగా పరిపాలన బాగానుంది. కూట ప్రభుత్వం వచ్చింది, అది బాగానుంది. థ్యాంక్స్.